సో ఎస్, హరోం హర మూవీ రివ్యూ. ఆడి పేరు సుబ్రహ్మణ్యం, కేర్ ఆఫ్ కుప్పము. మూవీలో ప్లస్ పాయింట్లు ఏంటి, ఫ్లాస్ పాయింట్స్ ఏంటి అన్ని డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. బట్ డిస్కస్ చేసుకునే ముందు నాకు కొత్తగా వచ్చినట్టయితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. ప్రతి వీకెండ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి, రివ్యూ వీడియోస్ కానీ లేదంటే షార్ట్ వీడియోస్ కానీ వస్తూనే ఉంటాయి. కొన్ని వీడియోస్కి మీరు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, షార్ట్స్ అన్నిటికీ ఎంకరేజ్ చేస్తున్నారు. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కొంచెం చాలా స్లోగా వెళ్తుంది. ఆల్మోస్ట్ 1 year క్రాస్ అయింది మనం ఛానల్ పెట్టి. మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చాం అనుకోండి, అది వేరే విషయం. బట్ స్టిల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది. అంటే లైక్ ఇంకా సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, రెస్పాన్సిబిలిటీ పెరిగి ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తుంటాను అనమాట. అలాగే కింద చూసి వెళ్ళిపోకుండా ఆ కింద లైక్ బటన్, షేర్ బటన్, కామెంట్ కింద కామెంట్ ఏదో ఒకటి పెడుతూ వెళ్ళండి. సో దట్ మన వీడియోస్ కూడా కొంచెం ఎంగేజ్ అవుతూ ఉంటే, 10 మందికి రీచ్ అవుతూ ఉంటే మనకి సబ్స్క్రైబర్స్ అవుతారు, నాకు కొంచెం మోటివేషన్ పెరుగుతుంది. సో ఇంక వీడియోకి వెళ్ళిపోదాం. హరోం హర మూవీ ఎలా ఉందిరా అంటే బేసికల్ ఇట్స్ సిన్సియర్ అటెంప్ట్ అండి. అంటే ఇక్కడ ఆ రెఫరెన్స్లు ఈ రెఫరెన్స్లు పట్టుకొచ్చి వాడేసి, లేదంటే ఒక కట్టుపన్న కొత్త బిట్ సాంగ్ ఇలాంటివి వాడేసి ఇట్లా ఏం కాకుండా ఇట్స్ జెన్యూన్ సిన్సియర్ అటెంప్ట్ అనమాట. బట్ సమ్హౌ కొన్ని ఫైట్ సీక్వెన్సెస్లో కానీ లేదంటే సెకండ్ హాఫ్ స్టోరీలో కానీ కొంచెం బాగా ల్యాగ్ అనిపించిందండి. అంటే ఇది ఎంత ల్యాగ్ అంటే ఇక్కడ చాలా ల్యాగ్ మ్యాక్స్ అనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకొక బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే విలన్స్ ఎవరైతే పవర్ఫుల్గా చూపిస్తారో తర్వాత వాళ్ళే కొంచెం కమెడియన్లా అయిపోతారు అనమాట. అంటే ఎందుకురా ఛాన్స్ వచ్చినా వాడిని ఎందుకు చంపట్లేదురా అనుకుంటాం మనమే. తర్వాత మళ్ళీ వాడే మొత్తం డ్యామేజ్ అంతా చేస్తాడు, లాస్ట్కి ఇంకా వాడిని చంపుతారనమాట. సో ఇదంతా పక్కన పెడితే మూవీకి మనం ట్రైలర్ అనాలిసిస్ కూడా చేసాం అనమాట. సో యాజ్ వీ ఆల్ డిస్కస్ ఇన్ ట్రైలర్ అనాలిసిస్, లైక్ ఒక మిడిల్ క్లాస్ బాయ్ ఉంటాడు, వాడి లైఫ్లో కాన్ఫ్లిక్ట్స్ ఎదుర్కొంటూ ఉంటాడు. వెదర్ ఇట్ వాజ్ ఫైనాన్షియల్ ఆర్ ఎమోషనల్, లైక్ ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ అలా ఎదుర్కొంటుంటాడు అనమాట. సో వాడు ఆ కాన్ఫ్లిక్ట్స్ని ఫేస్ చేస్తున్న టైంలో వాడి లైఫ్లో ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ వల్ల లైఫ్ టర్న్ అవుతుంది. టర్న్ అవడంతో వాడు ఇంకా ఆ ఫీల్డ్లో ఎక్కడికో వెళ్తాడనమాట. సో యాజ్ యూజువల్ లైక్ మంచి డాన్ అవుతున్నప్పుడు ఎగ్జిస్టింగ్ డాన్స్ కూడా ఉంటారు కాబట్టి సో రివెంజ్ తీసుకుంటారు. సో ఇది ఈ స్టోరీ మనం చాలా సినిమాలో చూసినా సరే, బట్ ఇక్కడైతే మాత్రం ఎగ్జిక్యూషన్ కొంచెం డిఫరెంట్గా ఉందనిపించింది, కొంచెం జెన్యూన్ అటెంప్ట్ కూడా అనిపించింది. బట్ సమ్హౌ అదే చెప్తాను కదా, కొన్ని పాయింట్స్ వల్ల ఎలా అయిపోయిందంటే ఆ అటెంప్ట్ ఎలా అయిపోయిందంటే బాగా ల్యాగ్ చేయడం వల్ల అరే కొంచెం బోర్ కొట్టేస్తుంది. అండ్ ఇకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి, ఇది మూవీకి చాలా ప్లస్ పాయింట్ అనమాట. అంటే ఒక 2 బ్యాక్గ్రౌండ్స్ ఏవో ఉంటాయి, 2 సాంగ్స్ కూడా బాగానే ఉంటాయి. అంటే ఒక మంచి ఫ్రెష్ బీజియం అనిపిస్తుంది. అండ్ దట్టు ఆ స్క్రీన్ ప్లే కూడా, ఆ బ్యాక్ డ్రాప్ కూడా ఒక విలేజ్లో జరుగుతుంటుంది అనమాట. ఆ బ్యాక్ డ్రాప్ కానీ ఆ మ్యూజిక్ కానీ అండ్ కొన్ని సీన్స్ ఉంటాయి, అవి ఎలా ఉంటాయి అంటే హీరోని కొంచెం ఎలివేట్ చేస్తూ ఉంటాయి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వెల్లో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఇంటర్వెల్ సీక్వెన్స్ కొంచెం ముందు, అంటే ఆ ఫైట్ అయిపోయిన తర్వాత అతనికి కొంచెం ఎలివేషన్ ఇస్తారు, ఆ ఎలివేషన్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఇది బేసికలీ యూజ్డ్ రిఫరెన్స్ అనిపించదు, మనకి కొత్తగా అనిపిస్తుంది. అంటే ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఫైట్ ఇలా వేలుగిట్రి మురుగనికి జే చెప్పేసి ఇట్లా జనాలు అరవడం, సో ఇవన్నీ కొంచెం కొత్తగా అనిపించిన అట్ ద సేమ్ టైం ఇక్కడే కొంచెం ఈ ప్లస్ పాయింట్స్ ఉన్న దగ్గర మైనస్ పాయింట్స్ ఏంటంటే అదే ఫ్లైట్లోని కొంచెం ల్యాగ్ ఎక్కువైపోతుంది. అండ్ దట్టు మూవీలోని ఎలా ఉంటాయంటే ఇది ఒక బిగ్గెస్ట్ బ్యాక్ డ్రాప్ అని నేను అనుకుంటానండి. బేసిక్గా ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ హీరో పెద్ద పుడింగ్ అనుకుందాం, తురుము అనుకుందాం, ఏమని అనుకుందాం, అంటే సుధీర్ బాబు గారి కటౌట్కి నమ్మచ్చు. బట్ కొన్ని ఫైట్లు కానీ ఏమైనా సరే నమ్మచ్చు. బట్ కొన్ని సీన్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు ఉంటాడు, విలన్ కొడుకు ఒకడు ఉంటాడు, ఆడిని తల నరికేస్తాడు. ఆ తల నరగడం ఎంత ఆర్టిఫిషియల్గా ఉంటుందంటే సుధీర్ బాబు గారు ఇట్లా కత్తి పట్టుకుని ఇలా అంటాడు, ఆడ తలపోదు. అండ్ దట్టు ఇంకా సీన్స్లో కూడా కొంచెం ఆ ఫైటింగ్ సీన్స్లో కానీ ఆ సీజన్ కొంచెం వాడారు కదా, ఎలా ఉంటాయంటే అంటే ఫైట్స్ అంత బలంగా కొట్టడం కానీ అట్లా అనిపించదు. కొంచెం సింపుల్ కొడుతున్నా సరే మొత్తం ఈ కత్తి పోట్లు కానీ ఇవన్నీ చాలా సింపుల్గా ఉంటాయి. ఆ ఫైట్ ఎగ్జిక్యూషన్ బాగున్నా కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ కొంచెం బోర్ పడుతుంది. అట్లా ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్ ఉంటుందండి. ఎంగేజింగ్ ఉన్నప్పుడు అంటే కొన్ని సీన్స్ అంటే ఈ ఫైట్ సీన్స్ దగ్గర కొంచెం బాగున్నా సరే కొంచెం బోర్ పడుతుందని చెప్పాను కదా, ఈ పక్కన పెడితే ఫస్ట్ హాఫ్ కొంచెం ఎంగేజింగ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఏమవుద్దురా ఇంకా ఎంగేజింగ్గా ఉంటుందా అనుకుంటాం. సెకండ్ హాఫ్ వచ్చేసరికి బాగా ల్యాగ్ అయిపోయిందండి నాకైతే. అంటే ఏంటో అన్నెసెసరీ ఫైట్స్, లేదంటే అన్నెసెసరీ లవ్ సీన్స్, లేదంటే అన్నెసెసరీ సాంగ్స్ మిస్ప్లేస్మెంట్స్ ఇలా పెట్టారా అంటే లేవు. అంటే లవ్ సీన్ ఎప్పుడు పడాలి, లవ్ సాంగ్ ఎప్పుడు పడాలి అంటే అది ఒక రీజన్గానే ఉంటాయి. బట్ సమ్హౌ అది చెప్తాను కదా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హీరో ఇప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ ఫేస్ చేస్తున్నాడు, ఆ కాన్ఫ్లిక్ట్ని రిజాల్వ్ చేసే ప్రాసెస్ ఉంటుంది, అది చాలా హార్డ్గా ఉంటుంది. అంటే ఆ ప్రాసెస్ ఎండ్ అయ్యే వరకు కూడా చాలా హార్డ్గా వెళ్తుంటుంది అనమాట. లాస్ట్కి ఎలా రిజాల్వ్ చేశాడరా అంటే చాలా సింపుల్ చేసేస్తారు అక్కడ. అదే ఈ సినిమాలో కొన్ని ఆ పాయింట్స్ అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే హీరో చాలా మందిని చంపేస్తూ ఉంటాడు. అంటే ఈ మధ్యన మనకి మిషన్ గన్, ట్యాంకర్ గన్స్ ఫేమస్ అవుతున్నాయి కదా, ఇక్కడ కూడా వాడతారు అనమాట. సో వాడతాడు, అక్కడ సడన్గా ఆపోజిట్ విలన్ టీము హీరోయిన్ వాళ్ళ భార్యని తీసుకొస్తారు.
సడన్గా ఆవిడని ఎక్కడికి తీసుకొచ్చారా అంటే మనకు అర్థం కాదు అసలు. ఇప్పుడు ఒక ఫైట్ ఒక సీక్వెన్స్ అంతా నడుస్తుంటుందండి. అసలు ఎక్కడా కూడా విలన్ టీం వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేద్దాం, లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ని టార్గెట్ చేద్దాం, ఇట్లా ఈ థింకింగ్ షార్ట్స్ కానీ మనకి ఏం ఉండవు. ఒక ప్రాసెస్ అంటే ఒక లైన్లో వెళ్ళిపోతుంటుంది అనమాట. ఈ విలన్స్ వచ్చి మనవాడిని అటాక్ చేస్తుంటారు, మనవాడేమొచ్చి అదే జైలు నుంచి వస్తాడు, వీళ్ళ మీద అటాక్ చేద్దాం అని చెప్పేసి గన్స్ రెడీ చేస్తాడు, వెళ్తుంటాడు. ఈ ప్రాసెస్లోని ఎక్కడ ఆ విలన్స్ కూడా అంటే లైక్ ప్లాన్ బి వేసుకుంటారు అన్నట్టు ఏం చూపించరు. లైక్ ఒక సీరియస్ ఫైట్ అవుతున్నప్పుడు అప్పటికి కూడా ఫైట్ కొంచెం ఎంగేజింగ్గా స్టార్ట్ అవుతుంది, బాగా ల్యాగ్ అయిపోతుంది. ఆ ఫైట్ మాస్టర్ పేరు ఎవరు నాకు తెలియదు, కానీ ఇక్కడ నేను చూసిన తర్వాత ఇక్కడ స్క్రీన్ మీద వేస్తున్నాము చూడండి. కొంచెం ల్యాగ్ అవుతుంటుంది. ఆ ఫైట్ సీక్వెన్స్ అంతా అవుతున్నప్పుడు సడన్ గా వాళ్ళ వైఫ్ వస్తుంది. సరే ఎక్కడి నుంచి వచ్చిందిరా అనుకుంటే ఓకే వాళ్ళు తెచ్చారు అనుకుందాం, అది పక్కన పెడదాం. ఆవిడ రన్ అవుతుంది అంటే ఇటుపక్క నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆల్మోస్ట్ ఒక 70 మెంబర్స్ 50 మెంబర్స్ గన్స్ తో కాలుస్తూనే ఉంటారు. ఆవిడకి ఒక షాట్ తగవదు. ఒక కట్టు పన్నా ఇటుపక్క వచ్చేస్తారు అనమాట. తర్వాత అందరిని చంపేస్తారు. సో అందరూ ఫినిష్ అయిపోతారు. మెయిన్ విలన్ ఉంటాడు, వాడేమో హీరోకి ఏం చేస్తాడు అక్కడ ఎంత సింపుల్ గా రియల్ చేస్తారంటే ఈ ట్యాంకర్ పక్కనే ఉంటుంది, అది వాడిని ఏం చేసి ఉంటుంది. అన్ఫార్చునేట్ అది ఎక్కడ పడుతుందో ఏంటో మనకు తెలియదు. సడన్ గా చూపిస్తారనమాట, అది విలన్ ఏం చేసి ఉంటుంది. ఏదైనా ట్రిగర్ లా అవుతాడు, విలన్ చచ్చిపోతాడు. అలాగే ఇంకా మన సునీల్ గారు కానీ హీరోయిన్ కానీ వాళ్ళకి ఇచ్చిన రోల్స్ చాలా బాగా చేశారండి. వాళ్ళ రోల్స్ కూడా కొంచెం మరీ అంత ఫ్లాష్ పాయింట్స్ లా కానీ లేదంటే ఒక 2 minutes 3 minutes ఉండి వెళ్ళిపోయి కాకుండా ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు. వాళ్ళు దానికి న్యాయం చేశారు. అండ్ దాంతోపాటు ఇంకోటి ఏంటంటే మన ప్రణీత్ మామ కూడా ఉన్నాడు అనమాట మూవీలో. బట్ ఫ్రమ్ ది సుధీర్ బాబు గారు గురించి చెప్పాలంటే ఇంకా ఆయన గురించి ఏం చెప్తామండి. ఆయన యాక్టింగ్ అయితే పేర్లు పెట్టడానికి అయితే ఏమి లేదు. ఇలా కూడా అంటే లైక్ యాక్టింగ్ చేస్తున్నట్టు కానీ లేదంటే ఎమోషన్ సీన్స్ కానీ ఫైట్ సీన్స్ కానీ ఇంకా డాన్సులు కానీ ఇవేవి కూడా కొంచెం చాలా జెన్యూన్ అంటే చాలా న్యాచురల్ గా చేస్తారు. ఆయన యాక్టింగ్ కి పేరు పెట్టడానికి అయితే మాత్రం ఏం లేదు. ఆయనకి ఇచ్చిన రోల్కి అయితే మాత్రం చాలా బాగా జస్టిస్ చేశారు. ఓవరాల్ గా మూవీ ఎలా ఉందిరా అంటే ఇప్పుడు బాగాలేదు అని చెప్పారని చాలా సింపుల్ వర్డ్. బట్ మీరు సినిమా చూస్తే ఆ ఎఫర్ట్స్ కానీ లేదంటే ఆ జెన్యూన్ అటెంప్ట్ కానీ మీకు తెలుస్తుంది. మరి అసలు ఎఫర్ట్లెస్ గా అయితే మాత్రం లేదు, చాలా సిన్సియర్గా అటెంప్ట్ చేశారు. బట్ సంహౌ చెప్తున్నాను కదా, కొన్ని ఈ ల్యాగ్ పాయింట్స్ వల్ల కొంచెం సినిమా డిస్కనెక్ట్ అవుతారనమాట. మరి సజెస్ట్ చేస్తావా అంటే మరీ అంత సజెస్ట్ చేసే మూవీ అయితే కాదు. బట్ సంహౌ మీరు వీకెండ్ బాగా ఖాళీగా ఉంటే వెళ్ళండి, చూడండి. సో ఇది మన హరోం హరా రివ్యూ. నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీకెండ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి, మీరు చూస్తున్నారు. చూడడమే కాకుండా నన్ను ఎంకరేజ్ చేయాలంటే కింద లైక్ షేర్ కామెంట్ ఏదో చేయండి. అండ్ అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. దాంతోపాటు ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి, షార్ట్స్ కూడా వస్తూనే ఉంటాయి. చూసి ఎంజాయ్ చేయండి. చేయడం అయితే నా బాధ్యత, సబ్స్క్రైబ్ చేయడం మీ బాధ్యత. సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, బై.